IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చిట్టుబాబు గారు, నిన్న ఏపీ పరిస్థితి చూసారా? గతంలో ఎన్నడూ లేని విధంగా 80% పోల్ అయింది. అందరూ తెలంగాణను కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎంత పోల్ అయింది. అండ్ మనం చూడొచ్చు, మొత్తం ఏపీ ప్రజలందరూ ఏదో పెద్ద కంకణం కట్టుకునే ఓట్లేశారు. కాదమ్మా, 80% ఓన్లీ పిఠాపురం. మిగతా అన్ని చోట్ల 1% అటు ఇటుగా పోయినసారి 2019లో ఏం జరిగిందో అదే రేటింగ్లో జరిగింది. ఓన్లీ పిఠాపురం 80%. దానికి కారణాలు వేరే. పిఠాపురంలో 80% జరగడానికి కారణం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఓవరాల్గా ఏం చెప్తారు? ఓవరాల్గా వైసీపీకే ఫేవర్ కనపడుతుందమ్మా. ఎందుకంటే నిన్న వచ్చిన జనాల్లో కూడా ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళు అంత ఎండలో కూడా ఆడవాళ్ళు, ముసలోళ్ళు, అవిటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఖచ్చితంగా ఏ భయంతో వచ్చారంటే, ఖచ్చితంగా మనం ఓటు వేస్ట్గా వేయాలి. మనం ఎందుకు వచ్చారంటే, మనం వైసీపీని గెలిపించుకోకపోతే ఈ సంక్షేమ పథకాలు రావు. ఈ వాలంటరీ సిస్టంలో మనకి ఎన్నాళ్ళు సుఖంగా ఇంటి దగ్గరికి వచ్చేవి పోతాయి. ఎందుకంటే వీళ్ళు ఇవాళ చెప్తున్నారు కానీ వాలంటరీ మేము పెడతామని అంటున్నారు కానీ నిన్నటిదాకా వాలంటరీ వ్యవస్థని తప్పు పట్టారు. వాలంటరీ వ్యవస్థని గోని సంచులు మూసేవాళ్ళు, అమ్మాయిల ఇన్ఫర్మేషన్లు ఇచ్చి అమ్మాయిలు మిస్ అవడానికి కారకులు అయ్యారు. ఇలా రకరకాల చిల్లర మాటలన్నీ మాట్లాడారు. సో వీళ్ళు ఇప్పుడు వచ్చి 10,000 ఇస్తాము అంటున్నారు కానీ ఏమీ ఐవాష్ మన కంటి తుడుపు చర్యలు వీళ్ళు చెయ్యరు. వీళ్ళు వస్తే వాలంటరీ వ్యవస్థని తీసేస్తారు. మనకి సంక్షేమ పథకాలు మా గతంలో వీళ్ళు శ్రీలంక అయిపోతుంది, ఇలా ఇస్తే ప్రజలు సోమరిపోతులు చేస్తున్నారు అని పిచ్చి పిచ్చికి వాగారు. ఇప్పుడు వాళ్ళు అవి ఇస్తామంటున్నారు. సో ఎన్ని డ్రామా అని ప్రజలకు బాగా అర్థమైపోయింది. ఈ కూటమి మన మోసం చేయడానికి చెప్తున్నారు చెప్తే నిజం కాదు. కనుక వైఎస్ఆర్సీపీని గెలిపించుకోకపోతే మనకు పథకాలు పోతాయి. మన రోజు 1వ తారీఖు 2వ తారీఖు మన ఇంటి తలుపు తెట్టి ఇచ్చే కార్యక్రమం పోయి ఇప్పుడులాగా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి తిరగాల్సి వస్తుంది అనే భయం పట్టుకుంది. అందుకనే కుంటి కాలు వేసుకుని కూడా వీల్ చైర్ వేసుకుని కూడా వచ్చారు ఓట్లు వేయటానికి. సాధారణంగా అయితే ఏముంది, మనం ఒక ఓటుతో తేడా లేదు, ఈ ఒక్క ఓటు కూడా బీరిపోకూడదు అని వాళ్ళు. అందుకని ఇది కనపడదు. మిగతా అన్నీ ఒక ఎత్తు, పిఠాపురం ఒక తర్వాత మాట్లాడదాం. ఈ మిగతా అన్నింటిలో కూడా ఈ ట్రెండ్ బాగా కనపడుతుంది. అంటే అంటే ఈ పోలింగ్ సరళి చూస్తే ఏమనిపించింది మీకు? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వివిధ రాష్ట్రాలలో ఉన్న ఏపీ ప్రజలు అందరూ కూడా ఓటు వేయడానికి వెళ్ళిపోయారు. ముఖ్యంగా బస్ టికెట్లు 3,500 నుంచి 5,000 దాకా ఉన్నా వెళ్ళిన వాళ్ళని కాదమ్మా. 2019 కూడా ఇదే సీనారీ అమ్మా. 2019లో కూడా ఇలాగే బస్సులను మొత్తం హైదరాబాద్ ఖాళీ, మొత్తం బస్సులన్నీ వెళ్ళటం. నేను అక్కడ ఉన్నాను. బస్సులన్నీ బీభత్సం, ట్రాఫిక్ జాము హైవేలు. పోయినసారి అదే జరిగింది. ఈ 1% అటు ఇటు తేడా తప్పితే పోయినసారి ఎలా జనాలు వచ్చారో ఈసారి ఏంటంటే ఆ 1% కూడా ఎందుకు పెరిగిందంటే కూడా మిగతా సెంటర్లో ఈ ముసలోళ్ళు ముతకోళ్ళు వచ్చేవాళ్ళు కాదు. పోయినసారి ముసలోళ్ళు ముతకోళ్ళు అందుకే రాలా, నడవలేక ఇంకోటి ఎండ అనేది రాలా. ఈసారి ముసలోళ్ళు ఇంత ఎండలో కూడా ముసలోళ్ళు ముతకోళ్ళు అవ్వలు తాతలు కర్రలు పట్టుకుని వచ్చారు. అంటే ఆ భయం, మనం ఈ వైసీపీని గెలిపించుకోకపోతే మనకి పథకాలు పోతాయి అనే భయం పట్టుకుంది. అది దాంతో బాగా కనపడుతుంది. సరళ మొత్తం ఇన్ఫర్మేషన్లో కూడా ఎవరిని కదిలించినా పథకాలు. మేము వైసీపీకి మా బిడ్డలాగా చూసుకున్నాడు, మమ్మల్ని బిడ్డలాగా చూసుకున్నాడు, మాకు పొద్దున్న లెగిస్తే తలుపు తట్టి ఇచ్చేవారు, మళ్ళీ ఆ రోజులు పోతాయి జగన్ కాకపోతే జగన్కే అని ఓపెన్గా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఎండని లెక్క చేయలేదు, రాత్రి సమయాన్ని కూడా లెక్క చేయలేదు. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత కూడా క్యూలో నిలబడిన ప్రతి ఒక్కరు ఓటు వేసే వెళ్ళారు. సో దాంట్లో ఒకటేంటంటే హ్యాట్స్ ఆఫ్ టు ఎలక్షన్ కమిషన్. బ్రహ్మాండంగా 1-6 అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు తప్పితే అదర్వైజ్ ప్రజలు మోటివేట్ చేయడంలో కానీ పార్టీలు మోటివేట్ చేయడం, మొత్తానికి అందరూ ఓటు ఇవ్వాలి, మన ఓటు మనం వాడుకోవాలి, మన ఓటు మనం వినియోగించుకోవాలనే ఒక బాధ్యతతోకి లోనయ్యారు అందరూ. సో అది ఒక రకంగా హ్యాట్స్ ఆఫ్. ఓటర్స్ కూడా ఒక నిర్ణయంలో ఉన్నారు. మన ఓటర్స్ ఏదో ఎలక్షన్కి ఎవరు వస్తే ఏముందిలే అన్నట్టు కానీ వీళ్ళు రావాలి. ఓటర్స్లో 80% ఈ సంక్షేమ పథకాలు ఆడవాళ్ళు ఎక్కువ చూసేట్లేదు. ఓటింగ్లో ఆడవాళ్ళు ఎక్కువ, బాగా ఆడవాళ్ళు విపరీతంగా వచ్చేసారు. అంటే ఒక అమ్మ ఒడి వేస్తే ఆ కుటుంబం మొత్తం అమ్మ ఒడి బెనిఫిట్ పొందిన వాళ్ళు, అలాగే తాతకి పెన్షన్ వస్తే ఆ కుటుంబం మొత్తం ఆ పెన్షన్కి, అలాగే నాడు నేడు బడి
ఈ పిల్లాడు చదువుతుందా అంటే ఆ కుటుంబం మొత్తం అట్లాగూ 64 లక్షల మంది లబ్ధిదారులు అంటే ఇంటూ ఫ్యామిలీ 64 ఫ్యామిలీల కింద లెక్క ఒకడు ఓటు కింద లెక్క. సో అది బాగా కనపడుతుంది తేడా. కానీ ఏది ఏమైనా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అది డ్రాస్టిక్ చేంజ్, ఒకవేళ మార్పు కోరుకుంటున్నారా, కంటిన్యూ కావాలని కోరుకుంటున్నారా, ఏది ఏమైనా చాలా గట్టిగా బలంగా నమ్ముకుని ఉన్నారని అయితే మాత్రం మనకు ఒకటి అర్థమవుతుంది. వాళ్ళు మార్పు కావాలని కోరుకోవట్లేదమ్మా. అది ఖచ్చితంగా నేను చెప్పగలను. మార్పు కావాలని కోరుకోవట్లా. వాళ్ళు ఈ ఈ ఈ గవర్నమెంట్ని కాపాడుకోవాలని కేవలం సంక్షేమ పథకాలు. వాళ్ళేమో అపోజిషన్ పార్టీ ఏం చేశారంటే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఈ వాలంటరీ వ్యవస్థను కెలికి అనవసరంగా అందరిలోకి శాపనార్థాలకు అయ్యారు. ఇంకోటి ఇది కూడా బాగా పనిచేస్తుంది, ల్యాండ్ టైటిల్ బాగా వైరల్ అయిపోయింది. వాళ్ళు చంద్రబాబు మాట్లాడటం దాని మీద వాళ్ళ పార్టీ వైయావుల కేసువే అసెంబ్లీలో మాట్లాడిన విషయం. సో ఎంత డ్రామా ఆడుతున్నారు. వైయావుల కేసు ఇదే అసెంబ్లీలో మాట్లాడాడు. ల్యాండ్ టైటిల్ గురించి చాలా గొప్ప విషయం ఇది. దేశ విదేశాల్లో ప్రతి దేశంలో చేస్తున్నారు. మన దేశంలో రాజస్థాన్లో చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది ఇది చెయ్యండి, పారదర్శకత కావాలి. గతంలో కబ్జాలు జరగడానికి కారణాలు ఇవే. ఎవరు ఎందుకంటే ఎప్పుడూ తెల్లవాడి పయంలో చేసిన ఇది ఇప్పటికీ అలాగే ఉంది. దాంట్లో దొంగ డాక్యుమెంట్లు పుట్టించి చేసుకున్న వాళ్ళు, కబ్జా చేసుకున్న వాళ్ళు, బినామీ పేర్ల మీద ఉన్నవాళ్ళు ఇవన్నీ జరిగిపోతున్నాయి. సో ఇది పారదర్శకంగా చేసేస్తే, డిజిటలైజ్ చేసేస్తే ఎవడు ఈ కబ్జా చేయడానికి కుదరదు, ఎవడు దొంగ ఈ సృష్టించడానికి కుదరదు అని ఆయన స్పీచ్ ఇచ్చాడు అదే అసెంబ్లీలో. ఇవాళ అదే తెలుగుదేశం నాయకుడేమో మళ్ళీ రివర్స్గా ప్రజలకు అర్థమైపోయింది. ఇది ఓన్లీ ఏదో ఒక బురద చల్లుదాం, దొరికిన బురద చల్లుదాం, ఆ బురద మనకి పనికొస్తే లేకపోతే లేదన్నట్టు తప్పితే వీళ్ళలో నిజాయితీ లేదు. ఈ కూటమి అబద్ధాలు ఆరబోతుంటే ఇంకోటి కాదు అని బాగా డిసైడ్ అయ్యారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో చేజారకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మనం అప్రమత్తంగా లేకపోతే గవ్వుకుని తప్పు జరిగిపోతే కూటమికి ఏమైనా గెలుపు వచ్చేస్తే మన బతుకులు అయిపోతాయి అనే భయంలో ఉన్నారు. ఆ భయంలోనే వేశారు.